ఇది మ్యాటర్. హాయ్ మా, ఎలా ఉన్నారు అందరూ? సో ఇండియా నుంచి మన పార్సల్ అయితే వచ్చేసింది. 21 kgs ఉంది పార్సల్. కింద నుంచి పైకి మోసుకొచ్చేసరికి ధూళి తీరిపోయింది. ఒక 10 days బ్యాక్ మమ్మీకి ఫైనల్గా అన్ని లిస్ట్ ఇచ్చేస్తే అప్పుడు కొనుక్కొని వచ్చి ప్యాకింగ్ చేయించి ఇప్పుడు వీడికి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాను, బట్ తొందరగానే వచ్చింది. అండ్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా, అసలు వస్తున్నట్టు నాకు ఏ అప్డేట్ కూడా లేదు. సడన్గా చూసేసరికి బయట కనిపించింది. సో హ్యాపీ. ఇండియా నుంచి యూఎస్ వరకు ఇది ఎంత దూరం ట్రావెల్ చేసిందో, ఎన్ని కంట్రీస్ తిరిగిందో మనకైతే తెలియదు. బట్ మొత్తానికి నా దగ్గరికి అయితే వచ్చేసింది. బయట చూడనీకైతే డ్యామేజెస్ ఏం లేవు, జస్ట్ చిన్న ఒక హోల్ పడింది అంతే. సో ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇట్ రీచ్డ్ సేఫ్లీ టు మీ. చలో దీన్ని ఓపెన్ చేసేద్దాం. అసలు దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఏమున్నాయో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. బట్ ఓపెన్ చేసే ముందు ఒక విషయము, దీంట్లో చాలా ఐటమ్స్ బయట నుంచి కొనుక్కొని వచ్చినవే. యాక్చువల్లీ మమ్మీనే తన చేతితో ప్రతిదీ వండి ప్యాక్ చేసి పంపిస్తా అని చెప్పింది. బట్ నేనే వద్దు అని చెప్పినాను. కొంచెం హెల్త్ బాగుండదు మమ్మీకి. సో ఇవంతా పని పెట్టుకొని మళ్ళీ చూసుకోవడానికి పోగలేరు కదా, కష్టమవుతుంది అని చెప్పి సైలెంట్గా కొనుక్కొని రా, తీసుకొని వచ్చి ప్యాక్ చేసి పంపించే అని చెప్పినాను. సో మమ్మీ ఆబ్వియస్లీ అదే ఫాలో అయింది. సో చలో ఇంకెందుకు లేటు, ఓపెన్ చేసేద్దాం. మరి దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ ఇంత టైట్గా ప్యాక్ చేసినారు ఏంద్ర, ఓపెన్ చేయాలో ఓపెన్ చేద్దా? కొంచెం ఎక్సైట్మెంట్ ఆగట్లేదు, ఏముందా లోపల చూద్దామా. బాగానే గట్టిగా ప్యాక్ చేసినారు. నవ్వొస్తుంది ఇవన్నీ చూస్తుంటే. సో ఈ కవర్లో వచ్చేసి అన్ని నా బట్టలు ఉన్నాయన్నమాట. లైక్ ఒక 2-3 pairs నేను అక్కడే వదిలేసి వచ్చినాను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు. ఎందుకంటే అప్పుడు లగేజ్లో స్పేస్ సరిపోలేదని చెప్పి నాకు ఇష్టమైన షర్ట్స్ ఉన్నా కూడా అక్కడ వదిలేసి వచ్చినాను. ఆ షర్ట్స్ పంపించింది మమ్మీ నాకు. ఒక టవల్, 2 shirts, ఇంకో టవల్, t-shirts. ఏదో బాగుంది కదా. సో ఇదొక ట్రాక్. అన్నీ దీంట్లో జస్ట్ డైలీ వేర్ బట్టలు మాత్రమే ఉన్నాయి. బాగుంది. దీంట్లో కొన్ని నావి ఫుట్వేర్ ఉన్నాయి అన్నమాట. ఫుట్వేర్ ఎందుకు బయటికి తీయడం. ప్లేట్స్, మ్యాచింగ్ కప్స్. ఇక్కడ దొరకవారా అని అడగచ్చు మీరు, దొరుకుతాయి. బట్ మమ్మీ ఎందుకు పంపించింది. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇక్కడ దొరుకుతుంది బూస్ట్, బట్ చెప్పినా కదా మమ్మీ పంపించింది. హే, ఫైన్ బిస్కెట్స్. ఒక్క రోజులో అయిపోగొట్టేస్తా మమ్మీ, చూసుకో. రోజ్ కేక్స్,
యాక్చువల్లీ చాలా బాగా వచ్చినాయి, అంటే లైట్గానే రీపోయినాయి. మోస్ట్ ఆఫ్ ది ప్యాక్స్ అయితే మంచిగా వచ్చినాయి. ఈవెన్ పైన్ బిస్కెట్స్ అయితే కొంచెం కూడా విరగకుండా వచ్చినాయి. చాలా సేఫ్గా వచ్చినట్టుంది బాక్స్ అయితే. ఇవి కొంచెం బ్రేక్ అయినాయి, బట్ ఏదో ఒకటి కడుపులో ఎట్లైనా బ్రేక్ అవ్వాల్సిందేగా. ఉస్మానియా బిస్కెట్స్ పొద్దున టీలోకి సూపర్ కాంబినేషన్. అరిసెలు మొత్తం దగ్గరికి అయి ముద్దలాగా అయిపోయినాయి, బట్ విరిగిపోలేదు, మంచిగా ఉన్నాయి. చెకోడీలు రెండు, రెడ్ అండ్ ఎల్లో కలర్, రెండు కలర్వి మనకి రెండు ఇష్టమే. అయిపోగొట్టేద్దాం ఇవి కూడా. లిప్ బామ్స్ నవరత్న. ఇక్కడ ఉన్న టెన్షన్లకి ఇది ఒక్కటే మనకున్న మందు. మందు అంటే తాగేది కాదు, పెట్టుకునేది. కాఫీ ప్యాకెట్స్ మొత్తం అప్పలే. బయటికే స్మెల్ సూపర్ వస్తుంది, తింటే ఎట్లుంటుందేమో చూడాలి. బూందీ మంచికి బాగుంటుంది, అంటే అదే అన్నంలోకి. పారాషూట్ తెలుసు కదా, మాస్టర్స్లో ఎంత జుట్టు రాలిపోతుందో. సో మన హెయిర్ కోసం మినిమం రోజుకి ఒక్కసారి ఆయిల్ పెట్టాలని పెట్టుకుందాం, బట్ ఆబ్వియస్లీ స్కిప్ అవుతుంది. ఈరోజు నుంచి రోజు ఆయిల్ పెడతా. స్వీట్ డబ్బాలు ఉన్నాయి, ఓపెన్ చేద్దాం ఏమున్నాయో. హే, సున్నుండలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం సున్నుండలు అంటే. ఆహా సూపర్. దీంట్లో ఏముంది వద్దాం. హే, లడ్డు, బూందీ లడ్డు అంటారు కదా. చాలా బాగుంది. సో ఈ స్వీట్స్ అండ్ అప్పాలన్నీ వచ్చేసి మమ్మీ వాళ్ళు శ్రీలక్ష్మి పిండి వంటలు అల్వాల్ అక్కడ నుంచి పెట్టారనమాట. సో వీళ్ళ దగ్గర మేము ఆల్రెడీ చాలా టైమ్స్, నేను బెంగళూరులో ఉన్నప్పుడు కానీ కొన్ని టైమ్స్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేస్తారు వీళ్ళు వంటలు, మంచిగా ఉంటాయి అండ్ రీజనబుల్ రేట్స్లో మనకి కొరియర్స్ పార్సల్స్ చేస్తారు. వీళ్ళ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం పడితే కాంటాక్ట్ అవ్వండి. సో మనకి జర సోకులు ఎక్కువ కదా, ఉన్న అద్దాలు జరపవు అన్నట్టు ఇంకో 2 pairs మళ్ళీ తెప్పించుకున్నా. ఓపెన్ చేద్దాం. బాగున్నాయా? కింద కామెంట్ చేయండి ఎట్లున్నాయో. కుంకుమ పంపింది మమ్మీ, బాగుంది, పెట్టుకుంటా రోజు. అండ్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్. అసలు ఇక్కడ యూఎస్ఏలో వీళ్ళకి సగం మందికి బ్యాడ్మింటన్ అంటే ఏందో కూడా తెలియదు. వీళ్ళు బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ అడిగితే టెన్నిస్ ర్యాకెట్స్ చూపిస్తారు. చాలా మిస్ అయినా. సో వేరే ఫ్రెండ్స్ ఒకరు ఇండియా నుంచి పార్సల్ పెట్టించుకోవడం చూసి నాకు కూడా కొంచెం మనసు పుట్టింది దాని మీద, అందుకని 2 ర్యాకెట్స్. రేపటి నుంచి ఆటే ఆట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాగున్నాయి. ఏదో ఒక ప్యాక్ కొంచెం ఆయిల్ లీక్ అయినట్టుంది, అన్నిటికీ అట్లా 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 అంటుంది, మొత్తం చేతులన్నీ ఆయిల్ ఆయిల్ అవుతున్నాయి. సో ఈ ప్యాకెట్ వచ్చేసి మా ఆంటీ నా కోసం స్పెషల్గా చేసింది గవ్వలు. నాకు చాలా ఇష్టం ఇవి. ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చూద్దాం. ఆహా సూపర్, థ్యాంక్ యూ ఆంటీ. సో ఇంకా ఇవన్నీ లైక్ పికిల్స్ అనమాట. చికెన్ పికిల్ ఒకటి అండ్ టమాటో పికిల్, మా మమ్మీ వేసింది ఇది. టమాటో పికిల్ అండ్ చికెన్ పికిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది తెలుసు కదా ఇక్కడ ఎంత ఇంపార్టెంటో, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ 3 మా మమ్మీ వేసింది చేతితోనే. జారిపోతున్నాయి, ఆయిల్ ఆయిల్ అంటుతుంది మొత్తం చేతులకంత ఆయిల్. ఒకసారి చూడండి. అండ్ ఈ హోల్ పార్సల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాఖీ పంపించింది మా చెల్లి నాకు. సో ఇంకో 1 monthలో రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, సో మళ్ళీ పంపించే వీలుండదని చెప్పి మా చెల్లి ఇప్పుడే నాకు రాఖీ పంపించింది. థ్యాంక్ యూ. కానీ డబ్బులు మాత్రం అప్పుడే పంపుతాయి, ఇప్పుడు పంపరు. సో ఇది మ్యాటరు. మనోళ్ళు మన కోసం పంపించిన సామాన్లన్నీ దేశాలు దాటుకొని మన దగ్గరకు వచ్చేసింది. సో ఈరోజు నుంచి ఒకటే పని, తిండే తిండి. చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. సో అలా ఒక్కొక్క ఐటెం తీస్తూ ఉన్నప్పుడు మధ్యలో నాకు ఒక స్లిప్ కనిపించింది. అదేంటో మీరే చూడండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? అప్పుడే నువ్వు వెళ్ళి 11 నెలలు అవుతోంది. మమ్మల్ని విడిచి ఇన్ని నెలలు ఎప్పుడూ ఇలా లేవు. అసలు ఎలా ఉంటున్నావు నాన్న? సరే, నీ మంచి భవిష్యత్తు కోసమే కదా, పర్వాలేదు,
ఓపిక పట్టుకో. నువ్వు లేకపోతే ఇంట్లో అల్లరే లేదు, ఇల్లంతా చిన్నపోయింది. సైలెంట్ మూడ్లో ఉంటున్నాం. ముఖ్యంగా డాడీ అయితే చెప్పలేను. సరే నాన్న, మంచిగా చదువుకొని నీవు అనుకున్నది సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంచిగా తిను, మంచిగా ఉండు. ఏం బాధ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా నిబ్బరంగా ఉండు. డాడీని గుర్తు చేసుకో, నీకే ధైర్యం వస్తుంది. మా గురించి టెన్షన్ పెట్టుకోకు, మేము బాగానే ఉంటాము. నువ్వు వెళ్ళాక మామయ్య మాత్రం చాలా డల్ అయ్యాడు. తొందరగా చదువు కంప్లీట్ చేసుకొని రమ్మని చెప్పండి అని అంటున్నాడు. పాపం చెల్లి అయితే ఒంటరిగా ఫీల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మీరు ఇలా దూరంగా లేరు కదా, కొంచెం బాధగా ఉంది. సరే కానీ నాన్న, నువ్వు వంట చేస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు ఎప్పుడొస్తావో అని ఎదురు చూస్తూ ఉంటాము. ఆల్ ద బెస్ట్. ఇట్లు మీ మమ్మీ. Thank you so much, Mummy. I miss you too. I miss you all. Love you so much. Bye.